కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. సార్ మరి చెన్నారెడ్డి గారికి వచ్చే ముందు మీరు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. అసలు కమాండో ట్రైనింగ్ ఎన్ని నెలలు ఎలా ఉంటుందండి, దాని బేస్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఎస్పీజీ టైప్లో ఉంటుందా లేదా మనం గ్రేహౌండ్స్ టైప్లో ఉండేదా? గ్రేహౌండ్స్ లెక్క ఉంటుందండి. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అది మానేసర్లో చాలా టఫెస్ట్, అది 3 months కోర్స్ ఉండే, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ మనకు అన్ని రౌండ్ తీసుకెళ్తారు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడే మానేసర్లో ఎన్ఎస్జీలో. ఎలా ఉంటుంది? పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి వరకు ఎలా ఉంటుంది? మార్నింగ్ 6 o'clock ఉంటుంది. బట్ అక్కడ ఎంత అంటే అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు, ఫుడ్ కూడా లిమిటెడ్ పెడతా ఉంటారు మనని, అంటే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఈవెంట్స్ చూపించినప్పుడు మనకు చాలామంది అమ్మ ఇంత చేస్తామా చేయమా అనే ఒక అపోహ ఉంటుంది ఆ ఈవెంట్స్లని చూసే వరకు, చేయలేమని. ఓకే, నాకు కొద్దిగా స్పోర్ట్స్లో ఉన్నందుకు నేను ఫిజికల్గా బాగానే ఉండే, కానీ మా టీంలో కూడా కొంతమంది అరే ఇదని అనుకుని. అయితే ప్రీవియస్ ఉన్న బ్యాచ్మేట్స్ తోటి వాళ్ళకి ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సేమ్ చెప్పినారు ఏమని, అరే మేము కూడా ఇట్లనే అనుకుని ఉంటే ట్రైనింగ్ చాలా కష్టము, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనేసి. ఆ ఈవెంట్స్ చేసినాక 3 monthsలో యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్, ఏదైనా చేయొచ్చు అనేసి అంత కాన్ఫిడెన్స్ లెవెల్కి వస్తుంది. ఒకసారి డీటెయిల్గా చెప్పండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు. మార్నింగ్లో యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock అసలు మార్నింగ్ రాగానే ఫిజికల్ రన్నింగ్ చేపిస్తూ ఉంటారు. 100 meters డైలీ టెస్టింగ్ ఉంటుంది. వీక్లీ ఒకసారి రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక రోడ్ ఉండే, దాన్ని అసలు ఆ రోడ్లో ఎవరికి వెళ్ళినా రన్నింగ్ చేయాలి, కంపల్సరీ రన్నింగ్ చేయాలి. అది వాకింగ్ అనేది ఉండదు. సీనియర్లు కానీ ఆఫీసర్స్ కానీ ఆ ట్రాక్ మీదకి వెళ్ళినంటే వాక్ చేయాలి. సో మార్నింగ్ రన్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ ఉంటాము. అది చేయగానే మనకు అన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ అంటే దాని షెడ్యూల్స్ వీక్లీలో ఒకరోజు ఒక్కొక్క ఈవెంట్స్ చేస్తూ ఉండాలి. అట్లనే మధ్యాహ్నం అయినాక ఫైరింగ్కు తీసుకెళ్తారు. డైలీ ఫైరింగ్స్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, ఇక్కడ మనం ఇయర్లీ ఒక్కసారి 20 rounds కొడతాం, కానీ అక్కడ నియర్లీ డైలీ 20, 30, 40 rounds కొడుతుంటాం, ఫైర్ చేస్తూ ఉంటారు అన్ని వెపన్స్. అదే అయిపోతుంది. అది అయిపోయాక మళ్ళీ క్లాసెస్ తీస్తూ ఉంటారు. క్లాసెస్ వెపన్స్ క్లీనింగ్ ఏదో వారింగ్ చేసాం, అది కాగానే మళ్ళీ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ అసలు టైం 10 minutes 5 minutes ఇస్తూ ఉంటారు. అక్కడ పనిష్మెంట్, లేట్ అయిందంటే పనిష్మెంట్ ఏముంటుందండి? పనిష్మెంట్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు రమ్మనంటే అక్కడికి ఒక 200 meters ఇస్తారు, రన్నింగ్ చేసేసుకొని రండి అంటారు. అయినాక మళ్ళీ స్క్వాటింగ్ చేపిస్తుంటారు, పుషప్ చేపిస్తూ ఉంటారు. అట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ చెప్తుంటారు. ఇక ఒకరోజు ఎట్లా ఉంటుందంటే, మనము ఒక ఎడారి, ఇట్స్ ఏ కంప్లీట్ ఎడారి ప్లేస్, అక్కడ కంప్లీట్ రేతి ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళేసేసి ఒకరోజు తీసుకెళ్ళాక అక్కడ తీసుకెళ్ళి కంప్లీట్ రౌండ్ చేసేస్తే అక్కడ వాటర్ లేదు, ఏం లేదు. ఒక 1 hour దాకా కంప్లీట్ చేసేసినాక నియర్లీ 1 kilometer దగ్గర వాటర్ పెట్టారు. అక్కడ 1 kilometer పరిగెత్తాలి, ఒకటే కొండ ఉన్నది, దాంట్లో ఎవరు తాగుతావు, ఎవడు ఫస్ట్ వచ్చినోడు వాడు తాగాలి. అట్లా టెస్టింగ్ అనమాట, ఎవడు వస్తే వాళ్ళకి స్టామినా చేయడం అనేది. అట్లనే ఫైరింగ్, లేట్ నైట్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంటర్వెన్షన్ అంటే హౌస్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలి, గ్యాస్ కంప్లీట్ స్మోక్ పంపిస్తారు, స్మోక్ చేసి దాంట్లో నుంచి బయటికి రావాలి, ఆ స్మోక్ల నుంచి బయటికి రావాలి. అట్లనే మనం కింద నుంచి క్రాలింగ్ చేసుకుంటూ ఫైరింగ్ పైన అయితేనే ఉంటుంది, కింద నుంచి మనం క్రాలింగ్ చేయాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా వస్తుంటుంది. అక్కడ కింది ఉన్న దగ్గర అక్కడ ఫైరింగ్ అయితేనే ఉంటుంది, మనం పక్క నుంచి వెళ్తూనే ఉంటాం. సో అక్కడ చాలా, అంటే నేను చూసిన దాంట్లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎనర్జీ. సార్ ఒక కర్రీ పప్పు ఇచ్చి అది పెట్టిన తర్వాత విపరీతంగా పని చేస్తారు అంటే వర్క్, దానికి ఒక టైం బాండ్ ఇస్తాడంటే నిజమేనా? మాకు మీరు నమ్మరు, ఈవినింగ్ ఒక రోజు వచ్చేసేసి రైస్లో అంతా రాళ్ళు అట్లా వచ్చినాయి. మేము కంప్లైంట్ చేయిస్తే వాళ్ళకి అసలు పట్టించుకోరు, అట్లనే ఎసిరైతా అని అంటారు. అది టెస్టింగ్ అనమాట. విచిత్రమైన ఒకరోజు మాకు నైట్లో 11:30, 12 o'clock కూర్చుని పెట్టారు. అంతా మస్కిటోస్ ఉన్నాయి, అంతా ఏంటిది అసలు వీడియో పెట్టినరు, పెట్టేసి సినిమా వస్తున్నారు. ఏదో ఇంగ్లీష్ పెట్టారు, అది బోర్, అసలు అది ఏం లేదు. పెట్టి చూసేసి 11:30, 2 o'clock వచ్చేసి టీకా బయరాజా అంటాడు.
బయటకు వచ్చినాక ఎవరినొకరు చూస్ చేసుకుంటాం. మన ఫ్రెండ్ని ఎవరు చూస్ చేసుకుంటాం కదా, నిలబడేసేసి అని చెంప మీద కొట్టమంటాడు. మనం కొట్టకపోతే మనని కొట్టమంటాడు అతన్ని అదర్ని. ఏంటిదని అంటే మన పేషెన్స్ ఉండాలంటాడు. పేషెన్స్ని టెస్ట్ చేయడానికి అట్లా విచిత్రమైన ఉంటుంది. ఏ అట్మాస్ఫియర్కైనా మనం ప్రిపేర్ ఎగ్జాక్ట్. అట్లనే మనకు లాంగ్ రన్నింగ్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. వెపన్స్ వేసుకోవాలి, రన్నింగ్ కావాలి. ఆ 22 కిలోమీటర్స్ విత్ వెపన్ వేసేసుకొని పోవాలి. మార్నింగ్ అరౌండ్ 4:35 o'clock అక్కడ వదిలేసేస్తారు, మ్యాప్ ఇస్తారు, మనం రావాలి. సార్ ఒక్కొక్కసారి హెవీగా ఫుడ్ పెట్టి పరిగెట్టమంటారు అంటే సడన్గా హెవీ పెడతారు కానీ ఎవరు తినలేము. మనకు తెలుసు అది ఎట్లయినా మనం రన్నింగ్ చేపిస్తారనేసి అది లిమిటెడ్ తింటాం. ఇంకోటి ఎక్కువ అక్కడైంది రైస్ పెట్టరు, రోటీస్ ఇస్తారు. రోటీకి మనకు అలవాటు లేదు, చాలా తక్కువ లిమిటెడ్. సార్ మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి దానికి కూడా టైం ఉంటుంది అట కదా. ఫ్రెండ్ అంటే టైమింగ్లు ఇస్తారు. ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ అయితే ఇచ్చేసారు, మనం లేస్తాం, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కో టైంలో ఏం చేస్తాడు, 7 minutes వచ్చేసేయాలంటాడు. కంప్లీట్ కిట్ వేసుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్ వెపన్స్ గిపన్స్ అన్నీ వేసేసుకొని కిట్ వేసేసుకొని వచ్చేసేయాలి. ఆ 7 minutes అన్నీ తీసుకొని రావాలి. అంత దూరం వేస్తాడు, అంత డిస్టెన్స్ కూడా ఇస్తాడు గ్రౌండ్లో. ఆ 7 minutes నువ్వు డ్రెస్ వేసుకొని రమ్మని అంటాడు. డ్రెస్ కిట్ వేసేసుకోవాలి అంటే ఎంత క్విక్ రావాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. 7 minutes రావాలి. అటువంటి సార్ అక్కడ వింటర్లో అయితే విపరీతం చలి ఉంటుంది. అవును. ఆ టైంలో కూడా తెల్లవారుజామున లేచి పరిగెట్టిస్తారు కదా. అవును. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అదే కమాండో ట్రైనింగ్ అంటే దట్ ఈస్ నాట్. ఒక్కసారి అది చేస్తే సార్ ఒక్కసారి మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా లోపల టార్గెట్ని రెస్క్యూ చేయడానికి, విఐపిని కాపాడడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయించడం మీతోనే కూడా చేయిస్తుంటారట. అవును, అన్నీ చేపిస్తారు. దాన్ని ఇప్పుడు ఒక డోర్ పెట్టేస్తారు, లోపల ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. మనం ఏ విధంగా వెళ్ళాలి, మనం ఒక టీం ఇస్తారు 4-5. సో మనం ఆ విధంగా ఏం చేస్తామంటే గ్రెనేట్ వేసేయాలన్నా బ్రెయిన్ యూజ్ చేయాలి. అదే వాళ్ళు ఇంటర్నల్ ఉన్నాడు. మనం ఆ గ్రెనేట్ వేయాలంటే ఏ విధంగా వేయాలి, క్రాలింగ్ చేయాలన్నా కింద నుంచి వెళ్ళాలి. సో అదర్ సైడ్ అతన్ని ఎక్కడే ఎగ్జిట్ ఉన్నాడా లేదా, సరౌండింగ్ అంతా చూసుకోవాలి, ఎగ్జిట్ వెళ్తున్నాడా లేదా అని. అది కవర్ చేస్తూ వీడు ఎంట్రీ ఉన్నాడు, అండర్ వెపన్ ఉంటుంది అనేది ఏ విధంగా చేయాలి. మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్కు మనం అనుకుంటాం కింద ఉన్నాడో పైన ఉండో తెలియదు. సో మనం క్రాలింగ్ అంటే పైనుంచి కూడా రావచ్చు. సో అన్ని విధంగా ఆలోచించుకొని మనకు కవర్ చేస్తూ మన టీం వెంబడి కవర్ అంటే మనం ప్లాన్ చేసుకోవాలి. సో నేను క్రాలింగ్ వెళ్తా, మీరు ఇంకోతను వచ్చిన వెప్పటి పైనుంచి వెళ్ళాలి, ఒక సైడ్లు ఇవ్వాలి, నీకు బాడీ కవరింగ్ చేయాలి అతని. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఇంటర్నల్ లోపల అతని వెపన్ ఉంటుంది కానీ వీ హ్యావ్ టు టేక్